ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంత టాక్స్. ఇవాళ మనం బీరకాయ రోటి పచ్చడి తయారు చేయ విధానం చూద్దాము. ముందుగా ప్యాన్లో గుప్పెడు పల్లీలు తీసి వేయించుకోవాలి. అవి వేగాక 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఒక చిన్న బీరకాయకి 6 పచ్చిమిరపకాయలు, కొద్ది కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇలా మీరు మీ బీరకాయ క్వాంటిటీ బట్టి ఈ చిల్లీస్ని అడ్జస్ట్ చేసుకోండి. బీరకాయలో బీ కెరటిన్ ఉండటం వల్ల కంటి చూపుని మెరుగుపరుచుతుంది. అలాగే బ్లడ్లో ఇన్సులిన్ని బ్యాలెన్స్ చేసి షుగర్ని తగ్గిస్తుంది. నేను వేయించుకున్న పల్లి వేసాను కాబట్టి ఇప్పుడు వేసుకున్నాను. 1 స్పూన్ నువ్వుపప్పు వేసి వేయించుకొని ఒక చిన్న గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 టమోటాలు, ఒక చిన్న బీరకాయ తీసుకోవాలి. బీరకాయని తొక్కుతో సహా కట్ చేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ పోసుకొని టమోటాలు వేసి మగ్గపెట్టుకోవాలి. అవి సగం మగ్గాక బీరకాయను వేసి మగ్గపెట్టుకోవాలి. ఇది ఎసిడిటీని తగ్గించి డైజెషన్ని మెరుగుపరుచుతుంది, కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది, అలాగే ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. 1/2 స్పూన్ పసుపు, 3/4 స్పూన్ సాల్ట్ వేసి మగ్గపెట్టుకోవాలి. మీరు చింతపండు వేసుకునే పని అయితే ఈ టైంలోనే కొద్దిగా వేసుకోండి. కొద్ది కొత్తిమీర వేసి మగ్గపెట్టుకోండి. బాడీలో టాక్సిన్స్ని తగ్గిస్తుంది, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. బీరకాయ ఇలా మెత్తగా నలిగితే మగ్గిపోయినట్టే. ఇంకా గ్యాస్ని కట్ చేసుకోవచ్చు. ఫేస్లో ఉన్న మృతకణాలను తగ్గించి మొటిమలు, మచ్చలు రాకుండా చూస్తుంది. ముందుగా మనం వేయించిన పచ్చెనగపప్పు మిశ్రమాన్ని వేసి దంచుకోవాలి. తర్వాత టమోటా, బీరకాయ మిశ్రమాన్ని వేసి దంచుకోవాలి. అది నలిగాక ఒక చిన్న వెల్లుల్లిపాయ రెబ్బ ఒకటి, అలాగే 1/2 స్పూన్ చింత తొక్కు వేసి దంచుకోవాలి. నేను ఇందాక చింతపండు అందుకనే వేసుకోలేదు. పూర్తిగా నలిగాక ఒక గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, బీరకాయ పచ్చడి రెడీ. If you like the video, please like, share and subscribe to my channel. Thanks for watching.